బంటి అయితే పాము కాటుతో అక్కడ తోటలో పడిపోయి ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ఇద్దరు మనుషులైతే రేయ్ ఎవరో అక్కడ పాము కరిచేసిందిరా అని చెప్పి ఆ బంటికైతే ప్రాణం ఉందా లేదా అని చెప్పి చూస్తూ ఉంటారు. ఒరేయ్ ఇంకా ప్రాణం ఉందిరా పదరా అమ్మగారు ఆశ్రమానికి తీసుకుని వెళ్దామని చెప్పి వాళ్ళిద్దరూ అయితే ఒక తోపుడు బండి మీద బంటిని వేసేసి గడ్డితో మొత్తం కప్పి వాళ్ళైతే తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇంతలో అదే రోడ్డు పైన అంజలి అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆయన అయితే ఇద్దరు అలా జీప్లో వెళ్తూ ఉంటారు. ఇక బంటినైతే అదే రోడ్లో తీసుకొని వైద్యం కోసం అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు. అది చూసి ఆయన అయితే ఇలా అంటూ బండి ఆపుతాడు. ఏంటి ఏమైంది గోపయ్య అని చెప్పి ఆ గోపయ్యని అడుగుతూ ఉంటాడు. అయ్యగారు ఈ బాబు ఎవరో కానీ అక్కడ స్పృహ కోల్పోయి ఉన్నాడు. అక్కడ ఈయనకి పాము కరిచేసింది. అమ్మగారి దగ్గరికి వైద్యం కోసం తీసుకెళ్తున్నాం అయ్యగారు అని చెప్పి అంటాడు. ఇక అంజలి కూడా ఎవరా ఏంటి అని చెప్పి ఆ జీప్ దిగి నడుచుకుంటూ వస్తుంది. ఇక అక్కడ గడ్డితో కప్పి ఉన్న బంటిని చూడక అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.